మా శ్రీ టీవీ ఛానల్ ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి శతకోటి వందనాలు. కోటరు కొడుకు ఇడిచిదంతే 7 వంద వచ్చేడు అవతారం చూడు అమ్మో నా యొక్క నామం ఇంటివా వాళ్ళందరూ లేచిపోయారు ముందు నా యొక్క నామం అనగా అనంతుడే అంటారు. అవును, నేను కొమ్మటి వాళ్ళను. నీ పేరు మా అన్న మా అన్న అనంతుడు. మేము కోమటి కొడుకు నా పేరు శ్రీహరి అంటాం. శ్రీహరి పోతున్నారు. మేమా మా తండ్రి వాళ్ళ దేశంలో పోయి వేలానికి పోయి నెలానికి తెచ్చిండు. అయినా మా తల్లిదండ్రి కన్నా గుణమంతురాలు బుద్ధిమంతురాలు. ఆమె మాకు రోజు తినిపిస్తుంది, ఆటలు ఆడిపిస్తున్నది, బల్లెకు పంపిస్తున్నది. మా తల్ల కన్నా చాలా మంచిది. అమ్మ ఎక్కడికి వెళ్ళినాలే, అమ్మాయి ఎక్కడికి వెళ్ళినాలే, నాకు ఆటలు నేర్పించాలే. అమ్మాయి ఎక్కడికి వెళ్ళినాలే, నాకు ఆటలు నేర్పించాలే. అమ్మాయి ఎక్కడికి వెళ్ళినాలే, నాకు ఆటలు నేర్పించాలే. అమ్మాయి ఎక్కడికి వెళ్ళినాలే, నాకు ఆటలు
మంచిది నాయన. నిన్నెత్తుకుందు రామయ్య, ఊరిగానే ఉంది. నిన్నెత్తుకుందు రామయ్య, నన్ను కన్నా తండ్రివి రామయ్య, నిన్నెత్తుకుందు రామయ్య, అమ్మా అన్ననే ఎత్తుకుంటున్నావు, అల్లాని ఇస్తున్నావు. అన్ననే ఎత్తుకుంటున్నావు, నన్ను ఎప్పుడు ఎత్తుకుంటలేవే. అమ్మ అనే బడికి పోదాలా, పంతులయ్యా కొట్టెను డబ్బులు చాలా. అమ్మ అనే బడికి పోదాలా, పంతులయ్యా కొట్టెను డబ్బులు చాలా. అమ్మని మరపడో, అనే బడికి పోదాలా, పంతులయ్యా కొట్టెను ఇంకా చాలా. అమ్మ అనే బడికి పోదాలా, పంతులయ్యా కొట్టెను చాలా. అయ్యో వద్దు వద్దన నాయన, నువ్వు బడికి పోకుంటా ఇంటికాడ ఉంటే నీకు విద్య రాదు. బడికి పోవాల్సిందే నాయన. నీ వద్దనే నాడుకుందు ఇంకా నీవు వైపినంత సింహా. నీ వద్దనే నాడుకుందు ఇంకా నీ వద్దనే నాడుకుందు. నీ వద్దనే నాడుకుందు. నేను నీవు చెప్పిన నెక్స్ట్ విన్నా. నీ వద్దనే నాడుకుందు. అయ్యో తోడి బాల తోడ నీవు కొట్టాడమో కుడి తిట్టరాను. తోడి బాల తోడు మీరు కొట్టాడమో కుడి తిట్టరాను. తోడి బాల తోడు మీరు అమ్మా ఎప్పుడు మన కంటి నీరు నీకు ఎన్నాడు ఎప్పుడు మన కంటి నీరు నీకు ఎప్పుడు చూసిన కంటి నీరు నీకు అయ్యో ఏమి చెప్పుదురా మీతోను, దేవుడి పూజ నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాం, కానీ నువ్వు ఏడుస్తుంటే మాత్రం మేము ఉండలేమే తల్లి. అలాగనే నాయన దరబట్టే పల్లె పౌరీషు, అయ్యో దరబట్టే పల్లె పౌరీషు, మిమ్ము దయతోని రక్షించు యేసు. దరబట్టే పల్లె పౌరీషు,
కరుణించి మిమ్మల్ని బ్రోచును ఆయన. అమ్మా తాతయ్య తాతయ్య అమ్మా ఇగో మా నాయన బేరానికి వెళ్ళిపోయి ఇంతవరకు రాలేదు. బేరానికి వెళ్ళిపోయి మాకు ఒక అమ్మని తెచ్చాడు. కానీ ఎప్పుడు మా అక్క అమ్మగారింది దాని కొడుకునే మంచిగా తినిపిస్తుంది. అది మేనమాల చూసుకుంటుంది. అది ఎంతలో పెంచి చూడు. మేనమావ చూసుకున్నది. మేనమావ చూసుకుంది కొడుతూ ఉన్నట్టు. ఇక మనం ఒక్క పని చేద్దామా? ఏం చేద్దాం? ఈ వన్నెలాడి చూసుకొని మా అయ్య నేనెమ్మడే పోతే చూడు మా కడుపు చూడు మేము కొడుతున్నాం మరి ఆగమవుతాం. కాబట్టి దాని కొడుకుని తీసుకొని పోయి అట్లా అదే మొక్కం మన ఇట్ట చూడబట్టి అది తిరిగే రాదు. ఇక దాని కొడుకుని తీసుకొని పోదాం. తెచ్చుకోపోయి పండ్లు తినిపిస్తావరా శ్రీహరి, పండ్లు తినిపిస్తావరా అని తీసుకొని పోయి ఆ పండ్లనంత విషయం కలుపురా. అంతే. అది ఆ గుణం నీకు ఉంది కదా, కలిపి పెడితే తింటాడు. మళ్ళా తీసుకుపోయి దాని దగ్గర ఇద్దాం. అదే నా కొడుకుని ఎక్కరా. సరే నా కొడుకుని కాపాడుకుంటుంది నా బంగారం. నేను నా కొడుకునే ఉండనే ఉండని నా కొడుకు రావాలి. నా భయం అవుతుంది. నేనున్నదా? నేనున్నదా? సరిది కొడుకు నాకు వీడు మింజాయి పుట్టినట్టుంటాడు. మీ అమ్మ కన్నా మేము ముఖ్యంగా చూసుకున్నాం. మనకి ఎప్పుడే కానీ అదో ఆ దొంగ కూడా తినం. నా బంగారం అయ్యో అయ్యో వచ్చే వాళ్ళు అంతే పోరాడు తప్పట్టుండు. ఏమైనా పెట్టింది, ఏమైనా పెట్టింది ఇది వెన్నెలాడి. ఓ అమ్మ అయ్యో అయ్యో నా గుల్లడు ఆయనే, నా గుల్లడు ఆయనే వచ్చే వెన్నెలాడి. ఎక్క కొట్టుకో రాముడు కొడుక, ఎక్క కొట్టుకో. ఇగో ఎంత పని చేస్తుంది. బంగారం వచ్చి కొడుకును విషం చేస్తుంది. అమ్మా నాకేమి తెలియదు తల్లి. ఎవరు తాతయ్య? నేను ఇంతవరకు దాకా ఆటలు ఆడిపించిన తల్లి. మరి ఏమైంది తెలియదు, ఏ పాపం తెలియదు. ముత్తు తనయానంత నీకు ఏమాయ రాగునావంత నా ముత్తు తనయానంత ఏడు నుంచి వచ్చింది ఉండబడక ఏమైనా వెన్నెలాడింది ఇంత లోపల నీకే మాయే చాలా మాయే
వెతుకుంటే నిన్నెత్తు వెతుకుంటే సకాలి మోగము చల్లని పాయన తరవరానికే తాతయ్య అమ్మా చక్కని బాలుడు ఆహా లేక లేక కోడి దేవతలకు మొక్కిన ఒకటి పుట్టిండు ఎదురైన పుల్లు మొక్కిన అన్నదానం చేసిన ఆహా వస్త్రదానం చేసిన ఆ. చేస్తే నాకు ఈ కడుపు వండింది అంతే ఈ మాయవాడిని ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి ఆ. ఎంత లోపం మోసం చేసే ఏమి చెప్పవే చారు మాతి పలానే చేసి దుష్టామతి ఏం చేసినవే ఎంత ఉంటవే నువ్వు నా కౌంటర్ కానీ సేవేను ఎవరు దొరకలేదు దేశం మీద అయ్యయ్యో నేనేమి ఎరుగా అయ్యయ్యో నేనేమి ఎంత చదువుతావే నువ్వు అన్యాయమానందు అంటా అయ్యయ్యో నేనేమి ఎరుగా చెయ్యాలని తప్పు చేసేదాని నోట చెయ్యాలని మాట చేసేదానా నోట ఏడన్నిట్లు మాట తెలుసా మీకు ఏ రాస చేయమన్నా చేసేదాను ఈ పాపము నాకు తెలియదు తల్లి నేను ఆటలు ఆడిపించిన నేను చదువు నేర్పించిన పిల్లలకు అంత అది నాకు నేర్పాడు తెలియదు తల్లి అంత నేర్పాడు ఆనాడు నేర్పాడు అమ్మ ఇప్పుడు ఉయ్యాలు ఇప్పుడు కోటలు బాట చూసుకొచ్చి పొగలాడి నా బంగారం చూసి కొడుకున్నా అయ్యో 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 పొట్టలు పెట్టుకుంటే కదే చలదంతులు బలికెళ్ళావే నిన్ను చలదంతులు చూడవే చలదంతులు బలికెళ్ళావే ఎవరు లేరు దేశం మీద ఎంతమంది లేరు అమ్మా నీ చూతుడని అవు పలికింది ఈ అనంతుడు నీ సుతుడని మాత్రం నేను
ఎప్పుడు అనుకోలేదు తల్లి. నా కుమారుని లెక్కనే నేను చూసుకున్నా. నేను సత్యం చెప్తున్నా అమ్మా. అబద్ధమైతే మేడిపండు చూస్తే ఎట్లుంటది? లోపల ఏముంటది? ఇక ఈ లంచపడ్డాని దానికి ఇక రావా? ఈ లంచపడ్డానికి సంసారి మాట మాట్లాడుకొని ఏది సెలవు ప్రతివదన అంటున్నది. మేడిపండు ఎత్తడం దీని గుణవట ఉన్నట్లుంది. ఒక మాటలు నిన్ను వచ్చేదానే ఒక మాటలు ఇటువంటి దానికే ఒకవేళ మాటలు వస్తాయి కానీ వస్తాయా? ఇంత ఒకలాడేమే బంగారం అంటే నా కొడుకుని అయ్యో అయ్యో కోటైనా కొమ్మది ఏమైంది? ఖరాలు మీద పోయింది. బాటికి ఇంటికి వచ్చినాయి. మన వ్యాపారం లాస్ అయిపోయింది. అయ్యో 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 బంగారం వచ్చి కొడుకును. అయ్యో నాచన చేసుడు. అయ్యో పోతివి నా కుమారుల లేక పుట్టిన కుమారులను బంగారంగా ఆడుకుంటుంటే చంపే అలా నన్ను తీసుకొచ్చివి. ముట్టిగాడితో మూతిగాడితో ముక్కు శివుడు తిప్పుతుందంటే తీసుకొచ్చిన దాన్ని తీసుకొచ్చి ఏమని చెప్పు మా కుమారుని గురించి కొడుక ఎంత పనాయరా జైలు పెట్టుకొచ్చా కుమారా తాతయ్య అమ్మా ఇప్పుడే తొందరగా ఈ బాలుని తీసుకొని పోయి దవకాలు వేసి వైద్యులతో పరీక్ష చేయించి విషమున్నదా లేదా వానంతరం వాడు వచ్చిండా నేను ఎత్తుకొని పోయి పరీక్ష చేయించు. అలాగే నేను ఈ చార్మతిని కొత్తగా కళ్యాణపురి పట్టణానికి రాజు వచ్చిందట. ఆ రాజు దగ్గర తీసుకుపోయి దాన్ని త్వరగా పట్టిస్తా. అమ్మా నా ముద్దుల కుమారుని కొమ్మ మంచిది. కోడడు చూసి వచ్చి నా పోరడు కొంప ముచ్చిన వేదని కదా నీ భర్త మట్ట ఈ తుబారం అయ్యా ఈ ఒకనాడి మా భక్తాలుని బేరానికి పోతే నా కోటోడి దగ్గర ఆస్తులను చూసి వచ్చి నా భక్తాలను భరించి నాకు లేక పుట్టిన ఒక్క కుమారుడు వారికి విషం పెట్టి పోరడు చంపింది. మీరు తగిన సాక్షి చెప్పు. ఎంత పాపం చేసిందా అయినా నేను ఇప్పుడే తెలుసుకొని మీకు చెప్పేది. నేను సంగతి నేను తెలుసుకొని చెప్పాను. మహారాజా ఓ శెట్టి గారు ఏమి వార్తలు కానీ ఎలగింపు నా తోడ శెట్టి గారు
ఏమి తప్పు చేసినది నిజంగా తెలుపుండి. దిక్కులేక నువ్వు అడివి తిరుగుతుండేను రాజవరియా మహారాజా ఆమె దిక్కులేక అడవి తిరుగుతుంటే నేను సాతానాన్ని తీసుకొచ్చి సాయపడినందుకు మా కుమారుడు తర్వాత చెప్పాను వధించడాను మా ఇంటిలో పడ మరి అలాగా మా ఇంటిలో పడ మరి అలాగా ఉంటే రాజావరియా మహారాజా ఆమెకు అర్జునక తీసుకొచ్చి నా కొడుకును చంపినాను మహారాజా. శెట్టి గారు అది హరిది శెట్టి గారు నిజమైతే మాత్రము నేను ఖచ్చితంగా నేర్పేసేదాను. అమ్మా ఎవరు నీవు తల్లి ఎందుకు ఇట్లా ఉన్నావు తల్లి? ఏమమ్మా